దగ్గర నిలిచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రార్థన తండ్రి స్తోత్రాలు. మాతో ఉండండి నాయనా. నీ కార్యమును మీరు జరిగిస్తే దేవుడు, నా ద్వారా మీరు మాట్లాడే దేవుడు. నేను వట్టివాడను మట్టివాడను. మీరైతే ప్రభువా మట్టిని మలిచి మానవునిగా చేసి అట్టి మానవునిలో జీవవాయువును వదిన దేవుడు మీరు. కాబట్టి నీ బిడ్డలుగా మేము జీవించుటకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి భద్రపరిచి రాబోయే కాలంలో ఇక్కడ నూతన ఆత్మల ద్వారా ఈ స్థలము వెదలుటకు అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని కోరుకుంటూ నాయనా మాతో మీరుండి మాట్లాడి మహింపొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలిసిన విషయాలే, తెలియని విషయం అయితే కాదు. అయినప్పటికీ మరి మదర్స్ డే కాబట్టి యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. ప్రభువుల వారు ఈ సృష్టికి శిల్పాకారుడైనటువంటి ఆయనే ఈ భూమి మీదకి ఒక స్త్రీ ద్వారా రావాలి వచ్చాడు. కానీ ఆమెను ఎంతగా గౌరవిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమించాడు. ఆమె యొక్క దీనస్థితిని గమనించాడు. ఆయన సిలువలో మరణించడం ఆమెకు తెలుసు. ఎవరికి తెలుసు? మరియమ్మకు తెలుసు. యేసు ప్రభుకు తెలీదా? ఇది పాపలోకమని తెలుసు, ఇక్కడ శాప భారం ఉందని తెలుసు, సొంత ప్రజలతో సిలువ హింస భరించాలని కూడా తెలుసు. అయినా ప్రేమతో ప్రభు మన మధ్యలోకి వచ్చాడు. ఆత్మశక్తితో ప్రేమ దీక్షతో నరుడుగా, యేసుగా, రక్షకుడుగా మన కొరకు భూమి మీద జన్మించాడు. అలాంటి దేవుడు మరి ఒక తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించాడు. ఈ భూమి మీద తల్లిని ఎలా ప్రేమించాలి. ఆయన శ్రమలో